హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యూటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి పిహెచ్పి వైల్ లూప్. అసలు వైల్ లూప్ అంటే ఏమో చెప్తాము, ఓకేనా? ఇప్పుడు వైల్ లూప్ అంటే ఏదైనా ఒక పనిని రెండు కంటే ఎక్కువ సార్లు చేయడం. అర్థమైంది? ఏదైనా ఒక పనిని రెండు సార్ల కంటే ఎక్కువ చేయడం, దాన్ని వైల్ లూప్ అంటారు. అంటే చేస్తూ వెళ్ళిపోవడం అనమాట. ఒక పనిని 10 సార్లు చేయడం అనమాట. అది ఎలా అనేది నేను చూపిస్తాను, ఒక డెమో ఇస్తాను. సో ఇప్పుడు మనము ఏదైనా ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేయాలంటే మనం ఏం చేయాలి? 10 సార్లు రాయాలి. అంటే ఇక్కడ నేను 5 టైమ్స్ రాశాను. సో 1 2 3 అని రాసుకుంటూ వెళ్ళాలి కోడ్. సో అలా కాకుండా ఇక్కడ లూప్ అనేది ఒకటి తీసుకుంటాం మనం ఇక్కడ. సో లూప్ అనేది తీసుకొని దానికి ఏం చేస్తామంటే కండిషన్ 5 టైమ్స్ అని రాస్తాం. సో నేను కోడింగ్లో చెప్తాను అది ఏమనేది. సో ఇక్కడ ఎకో ప్రేమ్ కుమార్ అని ఇస్తే అది 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఇది ఒక్కసారి ఇస్తే చాలు. ఇక్కడ మనం లూప్ ఇస్తున్నాం కాబట్టి మామూలుగా అయితే ఇది యాక్చువల్గా అంటే ఇలా రాయాలి, బట్ మనం లూప్ని కండిషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలా రాస్తాం. ఓకేనా? నెక్స్ట్, సో ఇది 3 పార్ట్లుగా డివైడ్ అవుతుంది అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే ఏమి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 1 నుంచి 10 వరకు స్టార్ట్ చేయాలి. దాన్ని ఇనిషియలైజేషన్ అంటారు. అంటే ఫస్ట్ మనం ఇవ్వాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది. ఓకేనా? మనం ఫస్ట్ ఒక వేరియబుల్ని ఇవ్వాలి. ఇచ్చినాక కండిషన్ ఇవ్వాలి. ఇక్కడ కండిషన్ అంటే 10 లోపే 5 లోపే ప్రింట్ కావాలి, అంతకంటే ప్రింట్ కాకూడదు. 10 20 100 అలా ఎన్నైనా ఇవ్వచ్చు. కండిషన్ ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రేమ్ కుమార్ అనేది నేను 20 టైమ్స్ చేయాలనుకున్నాను కాబట్టి కండిషన్ యూజ్ చేయాలి. సో కండిషన్ యూజ్ చేసినాక అది ట్రూ అయితే ప్రింట్ అవుతుంది. ఏది? ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ అంటే పెంచుకుంటూ వెళ్ళడం 1 నుంచి 10 వరకు. డిక్రిమెంట్ అంటే 10 నుంచి 1 వరకు. అర్థమైందా? ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మన క్లాస్ చెప్పాను. సో మీరు నేను లింక్ పెడతాను, అక్కడ వినండి. ఓకేనా? అది ట్రూ అయితే కండిషన్ ట్రూ అవుతుంది. ఇట్లా 10 టైమ్స్ తిరుగుతుంది అనమాట. 10 టైమ్స్ తిరిగి 11th టైం వచ్చింది అనుకోండి, అక్కడికి స్టాప్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది? అవుట్ ఆఫ్ ద లూప్, ఆ లూప్లో నుంచి వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇది కండిషన్. సో దీని ఇనిషియలైజేషన్, కండిషన్, స్టేట్మెంట్, అది ఇంక్రిమెంటా డిక్రిమెంటా అనేది కండిషన్లో ఇస్తాం మనం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. సో అది నేను కోడింగ్లో చేసి చూపిస్తాను. ఓకేనా? సో టైప్ ఆఫ్ లూప్స్ ఎన్ని లూప్స్ ఉంటాయంటే వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ లూపు, ఫర్ ఈచ్ లూపు. ఇవి 4 టైప్స్ ఉంటాయి. నేను చెప్పేది వైల్ లూప్ ఒక్కటే చెప్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో డూ వైల్ చెప్తాను. ఓకేనా? సో వైల్ లూప్ గురించి ఓకే ఓకే ఇప్పుడు సో నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను, వేరియబుల్ తీసుకున్నాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఇదే కదా మనకి మెయిన్, ఇక్కడ నుంచి స్టార్ట్ కావాల్సింది. సో వైల్ అని ఇస్తాం. వైల్ అని ఇచ్చి ఇక్కడ ఏం చేస్తామంటే కండిషన్ ఇస్తాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 కంటే ఎక్కువ ప్రింట్ కాకూడదు. సో మీకు ఐడియా ఉంది అనుకుంటా ఈ కండిషన్స్. కావాలంటే ప్రీవియస్ దాంట్లో చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో వైల్ అని ఇచ్చేసి కండిషన్ ఇస్తాం. ఇక్కడ కండిషన్ ఇచ్చి ఎకో ప్రింట్ అని ఇస్తాం. ఓకే, ఎకో ప్రింట్ అని ఇస్తాం, కానీ ఎలా ఇవ్వాలి? సో 1 by 1 కదా. సో 1 2 3 ఇవ్వాలి కదా. సో దాన్నే ఇలా సో ఇక్కడ ఇస్తాం చూడండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అనమాట. అంటే 1 + 1 2. సో ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది, తర్వాత 1 + 1 అంటే 2, తర్వాత 2 + 1 అంటే 3, 3 + 1 అంటే 4. అలా ప్రింట్ అవుతూ 10 వస్తాయి అనమాట. ఓకేనా? మనం కోడింగ్లో చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అనిపిస్తుంది. ఓకే, చూద్దాం. సో కోడింగ్లోకి వెళ్ళిపోతున్నాను నేను. మీరు కూడా తెలుసు కదా, హెచ్డి డాక్స్లో లర్న్ పిహెచ్పిలో షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ విత్ కోడ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు నేను వైల్ లూప్, సో ఇక్కడ వైల్ డాట్ పిహెచ్పి. సో మీరు వైల్ లూప్ అని పెట్టుకోండి. సో వైల్ లూప్ అంటే మీకు ఐడియా వస్తుంది. మళ్ళీ వైల్ అంటే ఏం అర్థం కాదు. ఓకేనా? సో పిహెచ్పి. సో ఇక్కడ మనం కోడ్ రాయాలి. ఇది ఎలా ఓపెన్ చేయాలో తెలుసు కదా. సో క్రోమ్ ఓపెన్ చేయాలి. క్రోమ్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ అని ఇచ్చేసి ఇక్కడ కింద ఇచ్చింటాం చూడండి, కింద వచ్చింటది
సో ఇక్కడ చూడండి వైల్ లూప్, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనం కోడ్ రాద్దామా? సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇనిషియలైజేషన్ ఇచ్చేసాం. సో ఫస్ట్ కండిషన్, సో వేరియబుల్ తీసుకున్నాం, వేరియబుల్ ఒక నుంచి స్టార్ట్ కావాలి అని. ఇప్పుడు మనకు కోడ్ ఏది? సో వైల్ కండిషన్ ఏంది? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. 5 కంటే అదే 5, 1 నుంచి 5 వరకు ప్రింట్ కావాలి. ఏం ప్రింట్ కావాలి? ఎక్కువ ప్రేమ్ కుమార్ అనేది హలో ప్రేమ్ అనేది ప్రింట్ కావాలి. ఓకేనా? సో ఇది ప్రింట్ కావాలి. సో ఈ కండిషన్ ఇచ్చాం, బట్ ఎలా? ఇంక్రిమెంట్ కదా. ఇప్పుడు కండిషన్ ఇచ్చాం, ప్రింట్ అంటే రాదనమాట. కండిషన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 ఇంక్రిమెంట్ అనమాట. అంటే ఏ ప్లస్ 1 అంటే 1 + 1 2. సో ఫస్ట్ అది ప్రింట్ అవుతుంది. చూద్దామా? వచ్చేసిందా హలో ప్రేమ్ అనేది? ఇక్కడ లైన్కి వచ్చింది. మనం ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇద్దాం. సో బ్రేక్ ట్యాగ్ ఎలా అంటే తెలుసు కదా మీకు బ్రేక్ ట్యాగ్. సో ఇది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఇంక్రిమెంట్ అనేది ఇలా రాయకుండా, సో ఏ ప్లస్ 1 రాయకుండా డైరెక్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇది తీసేసి ఏ ప్లస్ ప్లస్ అని రాస్తాను. ఏ ప్లస్ ప్లస్ రాస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాయాలనుకున్నాను అంటే 1 2 రాయాలనుకున్నాను. సో ఇక్కడ నేను 220 ఇస్తాను. సారీ 20 ఇస్తాను. 20 ఇక్కడ చూడండి 20 ఇస్తున్నాను. చూడండి 20 వచ్చేసాయా? ఇక్కడ కౌంట్ ఇవ్వాలనుకున్నాను. సో 1 2 3 కౌంట్ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలంటే ఇక్కడ మనకి వేరియబుల్ ఏంది? ఏ కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే వేరియబుల్ ఏ డాట్ అని ఇచ్చేస్తే చాలు, వచ్చేస్తుంది. 1 2 3. సో ఇది అనమాట. ఇప్పుడు మళ్ళీ దీనికి బ్రాకెట్ ఇస్తాం. సో బ్రాకెట్ ఇస్తే స్పేస్ ఇస్తాం. స్పేస్ ఇచ్చేస్తే అయిపోతుంది. సో ఇలా వచ్చేస్తాయి. ఓకేనా? ఇది ఇంక్రిమెంట్. అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? సో దీన్ని ఇంక్రిమెంట్. నెక్స్ట్ డిక్రిమెంట్. డిక్రిమెంట్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఏం లేదమ్మా, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది కదా, ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెట్టాలి. ఓకేనా? పెట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 అని ఇవ్వాలి. అర్థమైందా? ఇది కండిషన్. సో ఇది చెక్ చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనం మైనస్ ఇవ్వాలి. మైనస్ ఇచ్చేసి ఇలా చేస్తే వచ్చేసి చూడండి 10 9 8 ఇట్లా. ఓకేనా? ఇది డిక్రిమెంట్ అంటారు. ఇది ఎందుకు కండిషన్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది. సో 10 చెక్ చేస్తుంది. ఓకే 10 ఇంకా కండిషన్ పూర్తి కాల, 10 ప్రింట్ అవుతుంది. మళ్ళీ మైనస్ కదా, 10 - 1. సో మీకు ఐడియా ఉండాలంటే ఇక్కడ చూడండి ఏ -1 చూడండి. ఓకేనా? వచ్చేసిందా? సో ఏ -1 అంటే 10 - 1 9. ఓకేనా? మళ్ళీ 9 - 1 8 వచ్చేసిందా? అదే అనమాట. దీన్ని డిక్రిమెంట్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి కండిషన్ చేంజ్ చేస్తున్నాను. సో ఇంక్రిమెంట్ ఇస్తాను. ఇంక్రిమెంట్ ఇక్కడ 10, ఇక్కడ లెస్ దాన్ ఆర్ కాదు, గ్రేటర్ దాన్ కాదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తున్నాను. ఇక్కడ +1 ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. వచ్చేసింది 1 2 3. ఇప్పుడు నేను దీనికి HTML ట్యాగ్ పెట్టాలి. ఏమి ఇవ్వాలనుకున్నాను? HTML ట్యాగ్. ఎలా ఇవ్వాలి అంటే చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఈ వైల్లో ఇవ్వకూడదు, వైల్ బయట ఇవ్వాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఎకో ఇక్కడ UL ట్యాగ్. UL అంటే తెలుసు కదా, UL అంటే అన్ఆర్డర్ లిస్ట్. UL అంటే అన్ఆర్డర్ లిస్ట్. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్లోజ్ ట్యాగ్. చూద్దాం. ఇక్కడ రాలేదు ఎందుకు? ఇక్కడ LI ఇవ్వాలి.
ఏమి ఇవ్వాలి, li అనేది ఇవ్వాలి. చూద్దాం. సో ఇక్కడ li లిస్ట్ కదా, మళ్ళీ ఇక్కడ కూడా అంతే /l. ఇప్పుడు చూద్దామా. సో ఇక్కడ చూడండి, మనము ఇది స్ట్రింగ్ కదా, కలపాలంటే ఏమి కన్కానిటేషన్. సో డాట్ ఇవ్వాలి, డాట్ ఇస్తే వచ్చేసిందా. సో ఇది HTML ట్యాగ్ అన్నమాట. సో పైన కింద ఇవ్వాలి, లోపల బ్రేక్ ట్యాగ్ అవసరం లేదు, ఎందుకంటే లిస్ట్ కదా మనం ఇచ్చేది, కాబట్టి ఇలా. మనం ఇది ఇవ్వకుండా కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఒక సపోజ్ ఇది ఇవ్వలేదంటే కూడా నో ప్రాబ్లం, ఇలా వచ్చేస్తుంది. సో ఇది కూడా మనం తీసేయచ్చు. ఇట్లా అర్థమైంది కదా. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe.